చిత్తూరు మాజీ మేయర్ కఠారి దంపతుల హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 5 దోషులకు ఉరిశిక్ష ఖరారు చేస్తూ తీర్పు ప్రకటించింది. ఉరిశిక్ష పడిన వారిలో మేయర్ మేనలుడు చింటూ సైతం ఉన్నాడు. 2015 నవంబర్ 17న అనురాధ దంపతుల హత్య చేశారు. దాదాపు 10 ఏళ్ల పాటు విచారణ సాగిన తర్వాత కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో 23 మందిని నిందితులుగా పోలీసులు పేర్కొన్నారు. 122 మంది సాక్షుల్ని విచారించిన తర్వాత న్యాయస్థానం నిర్ణయం తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ, సింధు, రాష్ట్రంలో సంచలనం సృష్టించినటువంటి కటారి మోహన్ దంపతుల యొక్క కేసు ఎట్టకేలకు తుది తీర్పు అయితే కోర్టు ప్రకటించింది. ఇవాళ 5 దోషులుగా ప్రకటిస్తూ ఉరిశిక్ష విధిస్తూ కోర్టు 9వ అదనపు జిల్లా కోర్టు అయితే తీర్పునిచ్చింది. అయితే 2015 నవంబర్ 17వ తేదీన జరిగినటువంటి ఈ జంట హత్య రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. మున్సిపల్ కార్యాలయంలోనే, చిత్తూరులోని మున్సిపల్ కార్యాలయంలోనే ఈ హత్య జరిగింది. దీంతో ఒక్కసారిగా రాష్ట్రం ఉలిక్కి పడింది. ఇలాంటి హత్య జరగడం పట్ల అప్పటి ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం దీని మీద పూర్తి స్థాయి విచారణ జరపాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే తనకు రాజకీయంగా ప్రాధాన్యత కల్పించడం లేదు, తనను అన్ని విధాలా అణచివేస్తున్నారు అని చెప్పేసి ప్రతిదీ, అంటే మున్సిపల్ కార్యాలయంలోనూ ఉనికి కోల్పోతున్నాము, అలాగే రాజకీయంగా ఉనికి కోల్పోతున్నాం అనే భావన చెందినటువంటి చంటి అలియాస్ చంద్రశేఖర్, అంటే కటారి మోహన్ మేనల్లుడైనటువంటి చంటి చంద్రశేఖర్ ఒక పథకం ప్రకారము తన అంచెలను కూడగట్టుకొని మున్సిపల్ కార్యాలయంలోనే హత్య గావించాడు. ఈ హత్య అనంతరం అనేక పరిణామాలు అయితే చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే దాదాపు 120 మంది సాక్షులను పోలీసులు విచారించి దాదాపు 23 మంది మీద కేసు నమోదు చేసి కోర్టుకైతే సబ్మిట్ చేశారు. ప్రత్యేకంగా దాదాపు 10 సంవత్సరాల పాటు జరిగినటువంటి ఈ కేసు తీర్పు వాదనలు విన్న తర్వాత ఎట్టకేలకు 5 దోషులుగా కోర్టు నిర్ధారించింది. ఆ 5 ఇవాళ ఉరిశిక్ష వేస్తూ 9వ అదనపు జిల్లా కోర్టు అయితే తీర్పు అయితే ప్రకటించింది. అయితే ఈ తీర్పు రావడంతోనే ఒక్కసారిగా ప్రజల్లో ఒక భావన నెలకొనింది. అంటే నేరస్తులకు తావు లేదు అనే భావన అయితే స్పష్టంగా పేర్కొనింది. అయితే ఇదే కాకుండా ఈ తీర్పు వెలువడే నేపథ్యంలో చిత్తూరులో అలజడి క్రియేట్ అవుతుందని చెప్పి భావించినటువంటి పోలీసులు ముందస్తు భద్రతా చర్యలు అయితే చేపడుతూ వచ్చారు. ఈ క్రమంలోనే దాదాపు 10 సంవత్సరాల పాటు సాగినటువంటి ఈ కోర్టు తీర్పు ఎట్టకేలకు ఇవాళ తుది తీర్పు వచ్చి ఉరిశిక్ష విధించడంతో కేసు సంచలనం రేకెత్తించింది. అయితే దీని మీద ఉన్నటువంటి ఈ కేసు పట్ల పోలీసులు సైతం కోర్టుకు నివేదించినటువంటి ఎవిడెన్స్ అన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని ఒక్కసారిగా ఇవాళ తుది తీర్పు అయితే ప్రకటించింది. దీంతో జిల్లాలోని ఒక్కసారి నాయకులందరూ కూడా హర్షం వ్యక్తం చేయడమే కాకుండా కటారి మోహన్ దంపతులకు న్యాయం జరిగిందనే భావన సర్వత్రా వ్యక్తం చేస్తున్నారు. అలాగే చిత్తూరు నగరంలో కూడా శాంతి భద్రతలకు ప్రాధాన్యత కల్పిస్తున్నామని చెప్పే భావన పోలీసులు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి నిందితులకు తావు లేకుండా ఉండాలని చెప్పే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. సుదీర్ఘంగా జరిగినటువంటి ఈ కేసు విచారణ ఎట్టకేలకు ఇవాళ ఉరిశిక్షతో తీర్పు వెలువడించి కోర్టు ఫైనలైజ్ అయిందని చెప్పి కూడా వ్యక్తం చేస్తున్నారు. సింధు, అంటే ఈ కేసులో ఉరిశిక్ష పడిన నేపథ్యంలో నిందితుల తరపు వ్యక్తులు ఎవరైనా స్పందించారా? సింధు, నిందితుల తరపున అంటే కటారి బంధువులు ఉన్నటువంటి చంద్రశేఖర్ అతనే బంధువులు సొంత మేనమామనే చంపాడనే భావన అయితే సర్వత్రా వ్యక్తమవుతోంది. దీని పట్ల అంటే కోర్టు తీర్పు వచ్చిన తీర్పు వెలువడింది. తీర్పులు కాపీలు వచ్చిన పిదప ఎట్లా స్పందిస్తారు, అవసరమైతే పై కోర్టుకు వెళ్తారనే భావన అయితే తెలుస్తూ ఉంది. అది కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే కోర్టు తీర్పు వెలువడంతోనే ఒక్కసారిగా నగరంలో వాతావరణం అయితే మారింది. ప్రజలందరూ కూడా శాంతి భద్రతలకు ప్రాధాన్యత కల్పిస్తామని పోలీసులు అయితే భావిస్తున్నారు. అలాగే ఎక్కడికక్కడ ఎలాంటి అలజడి లేకుండా పోలీసులు బందోబస్తు అయితే చర్యలు చేపట్టారు. అదే కాకుండా ఇలాంటి ఆకతాయిలకు ప్రాధాన్యత ఉండకూడదని చెప్పి భావన సర్వత్రా నగరంలో అయితే ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే అంటే కుటుంబ కలహాల నేపథ్యంలోనే చంపారని చెప్పే భావన వ్యక్తమవుతా ఉంది. ముఖ్యంగా అలియాస్ చంద్రశేఖర్ వ్యవహరించిన విధానం పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత భావనలోనే అంటే తన రాజకీయంగా అణచివేస్తున్నారు, తనకు ప్రాధాన్యత రాలేదు అని కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి కక్ష పెంచుకున్నటువంటి చంద్రశేఖర్ అలియాస్ చింటూ హత్య చేశాడని చెప్పేసి కూడా ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఇలాంటి వారికి భవిష్యత్తులో ప్రాధాన్యత ఇవ్వకూడదని చెప్పే భావన కూడా రాజకీయ పార్టీలో కూడా వ్యక్తం చేస్తున్నారు. సింధు, రైట్, థ్యాంక్ యూ రవివర్మ.